రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా మంత్రి సవిత నియోజకవర్గంలో మహిళా హోంగార్డుకు రక్షణ కరువడంతో ఆత్మహత్యయత్నం చేయడం చాలా బాధాకరమని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డు సుగలి ప్రియాంక ఆత్మహత్యయత్నం ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉషా శ్రీచరణ్ పిఎస్సిట నేతలు కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. హోంగార్డు ప్రియాంకను ఇద్దరు కారు డ్రైవర్లు వేధిస్తున్న నేపథ్యంలో స్థానిక శేఖర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిందితులకు అండగా ఉంటూ ప్రియాంకపైనే అబండాలు వేసి ఆమెను సీఐ నిందించడం దారుణమని మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ మండిపడ్డారు. ప్రియాంకకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జరిగిన విషయం వెంటనే నాకు అమ్మాయి వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు. అన్నా ఇట్లా మా అమ్మాయికి ఇట్లా ప్రియాంక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ రకంగా జరిగిందని చెప్తానే వెంబడే నేను సీఏ గారు ఫోన్ చేయడం జరిగింది. ఏందండి సీఏ గారు, ఏంది పరిస్థితి, ఏం జరిగిందని చెప్పిన ఆయన ఏది మాట్లాడుకోకుండా ఒకటే చెప్తున్నాడు. అమ్మాయి ఇంటికి ప్రతి రోజు ఎవరో ఒకరు వచ్చి పోతున్నారు కోటరస్లో, అమ్మాయి పతిత అని చెప్పేసి ఈయన డిక్లేర్ చేయడానికి ఈయన డిపార్ట్మెంట్ సీఏ గారా లేకపోతే ఆయన జడ్జి గారా అర్థం కావట్లేదు. ఆ రికార్డ్స్ కూడా నా కాడ ఉన్నాయి. ఆయన మాట్లాడిండే మాటలు, స్వయంగా ఆయన మాట్లాడిండే మాటలు కూడా ఈ రకంగా మా బంజారా బిడ్డల మీద ఈయన ఆరోపించడం ఎంత మాత్రం సమంజసము, ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాలే. ఇదే కాదు, గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. గోరెంట్ల స్టేషన్ నుంచే దాదాపు మా సుగాలుల విషయంలో కావచ్చు, బంజారాల విషయంలో కావచ్చు, ఈయన అయితే జాతి పట్ల ఎందుకు ఇచ్చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఆయనకి జాతి మీద ఎంత కసి ఉందో కూడా అర్థం కావట్లేదు. గోరెంట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సుగాలి ప్రియాంక గారు హోమ్ గార్డ్ గా పనిచేస్తుండగా పర్సనల్ డ్రైవర్స్ ఎవరైతే బయట మహిమల షరీఫ్ అనే వాళ్ళు ఇద్దరు ఆమె పైన హరాస్మెంట్ చేశారని ఆమె వచ్చి సీఏ గారికి చెప్పినా సీఏ గారు అది పట్టించుకోకుండా వెంటనే నువ్వు క్వార్టర్స్ అనేది పోలీస్ క్వార్టర్స్ లో ఆమెకి అకామిడేషన్ ఇచ్చినారు, వెంటనే దాన్ని నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పిన వెంటనే ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు? వీళ్ళు నాకు చాలా రోజులు ఆమె హరాస్మెంట్ చేసినా కూడా మీరు దానిపైన ఎంక్వైరీ చేయకుండా దాన్ని రోడ్డు పైన పోమని చెప్పేది ఎంత మాత్రం సమంజసమని అడిగితే ఆ పాపని ఇష్టానుసారంగా తిట్టిన పోలీస్ యంత్రాంగము మళ్ళా ఆమె పోయి